ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కథ కంచుకు చేరింది. స్టార్టింగ్ లో హడావుడి చేసిన ఎక్సైజ్ పోలీసులు సాక్ష్యాలు సేకరించడంలో విఫలమవడంతో ఆ కేసులో చాలా కేసులు కొట్టేశారు. అంటే చార్జ్ షీట్ లో వాళ్ళు విఫలమైనట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొదట్లో దర్యాప్తులో చార్మీతో పాటు పూరి, జగన్నాథ్, నవదీప్ అందరినీ ఎక్సైజ్ ఆఫీస్ పిలిపించి హడావుడి చేసిన పోలీసులు తర్వాత ఎందుకో ఆ కేసులో కొంచెం వెనకడు వేసినట్లుగా కనిపిస్తుంది. దాదాపు 5 కేసుల్లో 3 కేసులు కొట్టేయడంతో ప్రజలు పెద్ద చర్చగా మారింది. అదే అంశంపై ఈ రోజు మనతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి వైజాగ్ కమిషనరేట్ లీగల్ అడ్వైజర్ రామకృష్ణ గారితో పాటు మాజీ అడిషనల్ ఎస్పీ సర్వేశ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా రామకృష్ణ గారిని అడిగి అసలు ఎన్డీపీసీ యాక్ట్ ఏం చెప్తుంది, ఆ కేసులో కన్విక్షన్ రావాలంటే ఏం చేయాలి అనే అంశంపై సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీరందరూ వినే ఉంటారు, మీరు కూడా దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి టాలీవుడ్ లో డ్రగ్స్ అంటూ పెద్ద కలకలం సృష్టించిన కేసు ఉందండి. ఆ కేసులో పూరి జగన్నాథ్, చార్మితో పాటు చాలా మంది కూడా డ్రగ్స్ వాడారంటూ వాళ్ళందరినీ పిలిపించడం, వాళ్ళ మీద ఎన్డీపీసీ యాక్ట్ పెట్టడంతో పాటు ఎప్పుడో జరిగిన కేసులు, ఎప్పుడో తీసుకున్న కేసులు పిలిపించి వాళ్ళ వెంట్రుకలు, గోర్లు కూడా సేకరించి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళందరినీ జైలు పంపిస్తామంటూ అప్పట్లో ఎక్సైజ్ అధికారులు హడావుడి చేశారు. వాళ్ళని పిలిపించడం, గోర్లు తీసుకోవడంతో పాటు వెంట్రుకలు తీసుకొని వాళ్ళు తీసుకున్న సాక్ష్యాలని కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పంపినా పక్కా ఆధారాలతో దర్యాప్తు చేస్తామని చెప్పినా ఆ కేసు అక్విటల్ అవ్వడం వెనక కారణం ఏమనుకుంటారు? అసలు ఎన్డీపీసీ యాక్ట్ లో కన్విక్షన్ రావాలంటే ఏ విధంగా దర్యాప్తు చేయాలి సార్? మాదక ద్రవ్యాల చట్టంలో ముఖ్యంగా ఎక్విటల్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే నాన్ కంప్లైన్స్ ఆఫ్ మ్యాండేటరీ ప్రావిజన్స్ ఇన్ ద లా. ఓకే, అంటే ఫస్ట్ సెర్చ్, సీజర్, శాంప్లింగ్, ప్యాకింగ్ ఇట్లా చేయవలసిన ప్రొసీజర్ని సెక్షన్ 42 కింద వెరీ క్లియర్గా ఇచ్చారు. దిస్ ఈజ్ ఎ సెపరేట్ ప్రొసీజర్. ఇన్ఫ్యాక్ట్ కంపారిటివ్లీ జనరల్గా మనం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని ఫాలో అవుతాం, కానీ ఎన్డీపీఎస్ యాక్ట్లో చాలా క్లియర్గా ప్రొసీజర్లో ఏమేమి ఫాలో అవ్వాలి అట్ ది టైమ్ ఆఫ్ సెర్చ్ అండ్ సీజర్. మోస్ట్ ఇంపార్టెంట్, ఆ ప్రొవిజన్స్లో ఏదొక్కటి వైలేట్ చేసినా, ఏది ఫెయిల్ అయినా it will go to the benefit of doubt towards accused. సో ఈ ప్రొసీజర్లో శాంప్లింగ్ ముందు సెర్చ్ చేసేటప్పుడు ఎవరెవరు ఉండాలి, ఎవరెవరిని గ్యాదర్ చేయాలి, ఏమే విధంగా చేయాలి, ఆ ప్రావిజన్స్ ఉన్నాయి అందులోని. ఒక పర్సన్ని సెర్చ్ చేయాలంటే ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గెజెటెడ్ ఆఫీసర్ ఆర్ ఎ మ్యాజిస్ట్రేట్, అది మ్యాండేటరీగా చెయ్యాలి. అదే అదర్ దాన్ పర్సన్, ఎనీ బ్యాగేజ్ ఆర్ ఎ వెహికల్, యూ నీడ్ నాట్ గెట్ ఎనీ gazetted officers. It can be done as per the CRPC. So this is most provision where our people are failing it, that they are not following that mandatory provisions. Like that, sampling చేసేటప్పుడు కూడా చాలా meticulous గా ప్రొసీజర్ ఎట్లా ఫాలో అవ్వాలి, వాటిని ఏ శాంపిల్ తీయాలి, ఎంత క్వాంటిటీ తీయాలి, అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఇవన్నిటికీ బేస్ డాక్యుమెంట్ ఏంటంటే మహజర్నామా, దట్ వాట్ వీ కాల్ మీడియేటర్స్ రిపోర్ట్. Everything should be very clearly mentioned from the point of detecting, suspecting any person till search and seizure and sampling, all should be reflected in the mediator's report. There our people are not properly following that provision. So this is main reason for it. అంటే ఇప్పుడు కరెక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ సమక్షంలోనే సీజర్ చేయాలి తప్ప ఇక వేరే పర్సనల్ కానీ లేదంటే స్టాక్ ఎవిడెన్స్ లో ఉంటారు కదా, స్టాక్ విట్నెస్ వాళ్ళ సమక్షంలో చేయడం వీలేదు.
స్టాక్ విట్నెసెస్ ఎప్పుడు కూడా అవాయిడ్ చేయడం బెటర్. సెకండ్ థింగ్, గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో కానీ ఓన్లీ సెర్చ్ ఆఫ్ అ పర్సన్, అంతేగాని సపోజ్ ఈజ్ క్యారింగ్ ఇన్ ఎ వెహికల్, దే నీడ్ నాట్ బి టు గెట్ ఎ గెజిటెడ్ ఆఫీసర్స్. ఇట్ కెన్ బి డన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ 2 మీడియేటర్స్, రెస్పెక్టబుల్ లోకల్ మీడియేటర్స్. ఒక్క పర్సన్ ని చెక్ చేసేటప్పుడే కావాలి అది. అయితే మనం ప్రికాషన్ గా ఏం చేస్తామంటే, టు అవాయిడ్ సమ్ కాంప్లికేషన్స్, we will get the gazetted officers by issuing a notice. ఆ నోటీస్ ఇచ్చేటప్పుడు కూడా ప్రొసీజర్ వాళ్ళకి వాలంటరీగా వాళ్ళు వచ్చేటట్టు ఉండాలి, నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ కన్సెంట్ కూడా తీసుకోవాలి, అవన్నీ మెన్షన్ చేయాలి అందులోని. వాట్ ఐ మీన్ టు సే, దే ఆర్ డూయింగ్ ది జాబ్, బట్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ది లా, అకార్డింగ్ టు ది ప్రొవిజన్స్ మెన్షన్. సపోజ్ నోటీస్ ఈజ్ ఇష్యూడ్ టు ఎ గెజిటెడ్ ఆఫీసర్, he has to give a consent to accept to act as a mediator. ఓకే, అది మెన్షన్ చెయ్యాలి. అట్లా ప్రొసీజర్ అంతా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది ఫాలో అవ్వకపోవడం వల్ల శాంప్లింగ్ తీసేటప్పుడు కూడా ప్రొసీజర్ సరిగ్గా ఫాలో అవ్వక శాంప్లింగ్ ఫెయిల్ అవుతుంది. ఇది కోర్టులోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, బికాజ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ జడ్జిమెంట్స్, ఒకసారి నాకు దగ్గర దగ్గర 15 జడ్జిమెంట్స్ ఇచ్చి, సార్ ఇవన్నీ ఎక్విట్లు అయిపోయి ఒపీనియన్ చూడంటే, I thought it will take a lot of time to study all the judgments, but I have seen each judgment is consisting not more than 3 or 4 pages. What is it? I have seen only one reason is mentioned, that the the investigating officer failed to comply the mandatory provisions under the law. Okay. So the procedure follow avaledu kabatti automatic ga acquit chesesaru. So my suggestion is that very meticulously every point of that provision is to be followed at the time of search seizure. Right, sir. కానీ ఈ పర్టికులర్ గా ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత కూడా అందులో కన్విక్షన్ రాకుండా అక్విట్ రావడానికి ప్రధాన కారణం అనుకోవచ్చు. Yes, FSL report is only a confirmation of whether it is a narcotic drug or not. But it is a circumstantial evidence to connect with the main procedure. FSL report says only whether it is a narcotic drug or not. అచ్చా, కానీ 6 నెలల తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో చూపిస్తుంది ఎక్కడ వెంట్రుకలో గానీ గోరులో గానీ ఎక్కడ మెడిసిన్ అదే ఆ డ్రగ్ విషయం దొరకలేదని చెప్తున్నారు. మరి తీసుకున్న ఉపయోగం ఏంటంటారు? అదే, దట్స్ వాట్ ఐ మీన్ టు సే. వేళ్ళు గోల్డ్లో ఉందా చేతుల్లో ఉందా, దట్స్ ఎ డిఫరెంట్ పాయింట్. ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఎ నార్కోటిక్ డ్రగ్. ఎఫ్ఎస్ఎల్ దట్ కెన్ కన్ఫర్మ్ ఇట్, బట్ అది ఎక్కడ దొరికింది, ఏం చేసింది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చెప్పాలి. పొజిషన్ అందులోనే ఉండాలి. అంటే ఇప్పుడు అందులో ఏముందంటే, యాక్చువల్లీ నార్కోటిక్ డ్రగ్ దీంట్లో యాక్ట్లో సెవరల్ పాయింట్స్ ఆర్ దేర్. ఫస్ట్ పాయింట్ ఈజ్ కల్టివేషన్. మోస్ట్లీ ది కల్టివేషన్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ఎ రిమోట్ ఏజెన్సీ ఏరియాస్ ఇన్ ఎ ఫారెస్ట్ ఏరియా. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై వేర్ ది కల్టివేషన్ ఈస్ గోయింగ్. ఆఫ్టర్ కల్టివేషన్ they do some process of manufacturing. That means అదంతా కట్ చేసి దాన్ని ఒక సిస్టమేటిక్ గా తయారు చేయడం అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ప్రొడక్షన్. దెన్ ఇట్ విల్ బి సేల్ పాయింట్ అక్కడ అవ్వచ్చు, లేదంటే ట్రాన్స్పోర్ట్ చేసి ఇంకెక్కడో కూడా అమ్మొచ్చు. సో నెక్స్ట్ పాయింట్ కల్టివేషన్, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, దెన్ ట్రాన్స్పోర్టేషన్, దెన్ సేల్ పాయింట్, దెన్ కన్జంప్షన్ ఆర్ యూజ్ ఆర్ పొజిషన్. ఇవన్నీ కూడా అఫెన్సెస్. You should not possess any narcotic drug with you except, ఇందులో చాలా పెద్ద ఇంకొక ఇంపార్టెంట్ ఉంది, అన్ని నార్కోటిక్ డ్రగ్స్ నాట్ ప్రొహిబిటెడ్. Certain drugs are controlled and the permitted by the government for the medicinal purpose. So except that ఏదున్నా కూడా then offense. ఇప్పుడు మీరు ఎన్నట్టు గోరులో ఉందా చేతుల్లో ఉందా అంటే పొజిషన్లో ఉన్నదా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్. అదంతా మాజర్నామాలో ఉండాలి. రిపోర్ట్లో ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. సార్, ఈ మాత్రం టెక్నికల్ ఇష్యూ కూడా తెలియకుండానే ఛార్జ్ షీట్ వేస్తారా పోలీసులు? తెలియకుండా లేదు, ఫాలో సరిగ్గా కాక అది. అఫ్ కోర్స్ ఒక్కోసారి తెలియపోయిన కూడా జరిగి ఉండొచ్చు, బట్ అది ఫాలో అవ్వాలి. ఇప్పుడు లా ఫ్యాక్ట్ ఎంతో లా అంత ఇంపార్టెంట్. కోర్టులో ఇష్యూ ప్రూవ్ అవ్వాలంటే 2 మెయిన్ ఆబ్జెక్ట్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ ఫ్యాక్ట్, అనదర్ ఈజ్ లా. A fact is that we found a narcotic drug in the possession of a particular person. That is a fact. But it should be proved in accordance with law is a law. If you fail to prove it, the benefit go to that one. అచ్చా, ఇకపై జరగకుండా ఉండాలంటే ఏ విధంగా చేయాలంటారు దర్యాప్తు చార్జ్ షీట్? ఇదే మొత్తం ప్రావిజన్స్ అన్ని మెటిక్యులస్ గా ఫాలో అవ్వాలి.
అవన్నీ Okay. మెన్షన్ చేయాలి మాజర్నామాలోని. సెకండ్ థింగ్, mostly the cases are submitting, the charge sheets are submitting the courts without any legal scrutiny. ఓ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఆయనకున్న నాలెడ్జ్లో పరిమితిలో ఆయన చేసిందంతా తయారు చేసేసి కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు. అలా కాకుండా దాన్ని కొంచెం జ్యుడిషియల్, ఐ మీన్ ది లీగల్ ఇది ఒపీనియన్ తీసుకోవాలి. ఉపయోగించుకోవాలి. ఫ్రమ్ లా ఆఫీసర్ ఆర్ ఏపీపీ ఆర్ లీగల్ అడ్వైజర్ ఊఆర్ మేబీ లీగల్ స్క్రూట్నీ ఉండి అన్ని పర్ఫెక్ట్గా ఉందా చార్జ్ షీట్, వాట్ ఈ చార్జ్ షీట్, వాట్ ఈ ది అలిగేషన్, వాట్ ఈ ది ఎవిడెన్స్ హి హస్ కలెక్టెడ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ దట్ అలిగేషన్. సో ఈ చార్జ్ షీట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఉంటేనే క్లియర్ అవుతుంది. సెకండ్ థింగ్, ది ట్రయల్ కూడా ఒక వెరైటీ ఆఫ్ ప్రొసీజర్ ఉంది ఇందులో. ప్రెజంప్షన్స్ ఉన్నాయి. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆల్వేస్ విత్ ది ప్రాసిక్యూషన్. ఇట్ ఈస్ ఎ జనరల్ లా. ఓకే. Whereas in the NDPS Act, the burden of proof is shifted to the accused. Unless he proves that he has not committed any offense, he is not guilty, it is deemed that he has committed the offense. So this is under section presumptions ఉన్నాయి. ఆ presumptions ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రొజెక్ట్ చేయాలి కోర్టులో. ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సిఆర్పిసి ప్రొసీజర్లో జరిగితే కాదు. దాన్ని ఉపయోగించుకోవాలి. సపోజ్ డాక్యుమెంట్ ఉంది అంతేంది, మీకు వెరీ సింపుల్. Any statement before a police officer is not admissible as per our law. I think you know it very well. అవునండి. Any confessional statement before a police officer is not admissible. అవును. But whereas in this NDPS Act, certain officers like a customs, revenue, DRI, like the certain organizations and officers, if any statement is recorded by them, the relevancy of that statement is to be considered in the court of law. Okay. It cannot be totally thrown out. పోలీస్ ఆఫీసర్ ముందు ఇచ్చేది అసలు చూడాల్సిన పనే లేదు కోర్టుకి. బట్ వేరేజ్ ఇక్కడికి వచ్చేసరికి రెలవెన్సీని చూడమన్నారు. దో ఇట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్, ఏ రెలవెన్సీ ఇస్ టు బి సెల్. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్లో ఎంత మెటిక్యులస్గా ఫాలో అవ్వాలో, కోర్టులో కూడా ప్రెజెంటేషన్ ఆఫ్ ది కేస్ అండ్ ది ఎవిడెన్సెస్ అకార్డింగ్ టు ది లా వెళ్ళాలి. అక్కడ డెఫినెట్గా అతను అవన్నీ ప్రెజంప్షన్స్ డ్రా చేయాలి కోర్టు వారి దృష్టికి. అక్యూజ్డ్ ఫెయిల్ అయ్యాడంటే ఇట్ ఈస్ డీమ్డ్ దట్ ది ప్రాసిక్యూషన్ ఇస్ ప్రూవ్డ్ ఇట్. ఇది కూడా ఫెయిల్ అవుతున్నారేమో అని నేను భావిస్తున్నాను. ఓకే సార్, మీ అభిప్రాయం చెప్పారు. మనకు ఒక్క నిమిషం లైన్ లో ఉంటే సర్వేశ్వర రెడ్డి గారు కూడా ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. షూర్. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు వ్యవహారంపై విశాఖపట్నం నుంచి రామకృష్ణ గారు ప్రస్తుతం చాలా విషయాలు మనతో చెప్పారు. సెక్షన్ 42 ప్రకారం దర్యాప్తు చేస్తే అందులో కన్విక్షన్ వస్తుంది, లేకపోతే రాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అసలు ప్రొసీజర్ ఏ విధంగా ఫాలో అవ్వాలనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. అదే విషయంపై మనతో మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు. అని అడిగి అసలు ముందు డ్రగ్స్ కేసు అనేది NDPS యాక్ట్ ప్రకారం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఎందుకు హడావుడి చేస్తుంటారు, హడావుడి అయిన తర్వాత కన్విక్షన్ రాకుండా అక్విల్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి విషయాన్ని సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. సార్ మీతో పాటు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ లీగల్ అడ్వైజర్ డాక్టర్ గారు, మీరు డాక్టర్, ఆయన రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సెక్షన్ 42 ప్రకారం ప్రొసీజర్ ప్రకారం వెళ్తే అక్విటల్ రాదు, కన్విక్షన్ వస్తుంది అని చాలా క్లియర్గా చెప్పుకొచ్చాయి. అంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ సీజర్ దగ్గర నుండి, శాంపిల్ దగ్గర నుండి, సర్చెస్ దగ్గర నుండి ఎలాగ రావాలి, వస్తే నా కేసులో కన్విక్షన్ వస్తుందని చాలా క్లియర్గా ఇచ్చారు. అసలు మీరు చెప్పండి, మీకున్న అనుభవం ప్రకారం NDPS యాక్ట్ అంటే ఏ విధంగా ఉంటుంది? దాంట్లో సార్ చెప్పినట్లుగా ఒక కంప్లైంట్ మీకు వచ్చినప్పుడు సర్చెస్ ఏ విధంగా చేస్తారు, చేసినప్పుడు ఎవరి సమక్షంలో చేస్తారు, సీజర్ ఎలా చేస్తుంటారు? ఇప్పుడు NDPS యాక్ట్ మోస్ట్ పవర్ఫుల్ యాక్ట్. కాకపోతే ప్రొసీజర్ డివైట్ అయితే మాత్రం అక్విటల్స్ వస్తాయి. తర్వాత అయితే సెన్సిటివ్ యాక్ట్ ఆల్సో. ఇప్పుడు మీరు కోలీవుడ్ అన్నారు, కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అన్ని వుడ్లు ఉంది. గ్లోబల్ ఇష్యూ, నాట్ ఓన్లీ దిస్ థింగ్. డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నప్పుడు మెక్సికోకి డ్రగ్స్ అన్ని ఇంపోర్ట్ అవుతుంటాయి అమెరికాకు. అక్కడ వాల్ కట్టాలని పెద్ద ప్రయత్నం చేసి కోట్ల డాలర్లు వెచ్చించాడు. అట్లా లైక్ వైజ్ మనకు సరౌండింగ్ కంట్రీస్ ఏవైతున్నావో, పాకిస్తాన్ కానీ ఈ డెవలపింగ్ కంట్రీస్, పూర్ కంట్రీస్ ఉంటాయి, ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్లీ, ఇవన్నీ నల్లమందు కానీ, ఓపియం కానీ, గంజాయి కానీ, తర్వాత హెరాయిన్ కానీ, ఇవన్నీ ప్రొడక్టివ్ సెంటర్స్. చైనా తర్వాత ఎకనామీని డిస్టెబిలైజ్ చేయాలనే కాన్సెప్ట్తో కూడా ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఉంటుంది. ఇక్కడ మార్కెట్ ఉంది. ఈజ్ పాపులేషన్ వరల్డ్లో మన నెంబర్ 1 పాపులేషన్ కంట్రీ. అవన్నీ దృష్టిలో పెట్టుకొని డెవలపింగ్ కంట్రీలో మనము 2040 వరకు డెవలప్డ్ కంట్రీగా వెళ్ళిపోతున్న కాన్సెప్ట్ నడుస్తుంది గ్లోబల్గా. అదొకటి.
తర్వాత ఈ డ్రగ్ అనేది ఎంత విశృంఖలంగా పోయిందంటే దిస్ ఐ కెన్ అట్రిబ్యూట్ టు ఎనీబడి, నాట్ ఓన్లీ పోలీస్ అనేది ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుంది, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ పుట్ ఫోర్త్ బిఫోర్ ది కోర్టు కన్నా ముందు పీపీల గారి దగ్గరికి వెళ్తుంది ఫైల్, డ్రాప్ చార్జ్షీట్ అప్రూవ్ చేయడానికి. దీంట్లో వేరే స్టేజెస్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ 2 types, ఒకటి ఎఫ్ఐఆర్ ఇస్తారు, మన కంప్లైంట్ ఇస్తారు, రెండోది టెలిఫోనిక్ ఉంటుంది. టెలిఫోనిక్ వచ్చినప్పుడు జీడీ ఎంట్రీ చేసి ప్రాంప్ట్గా ఒక సీనియర్ ఆఫీసర్కి ఇంటిమేట్ చేసి గజిస్టెడ్ ఆఫీసర్ స్పాట్ తీసుకెళ్ళిపోయి పట్టుకొని వాళ్ళ ముందరనే పంచనామా చేయాలి. అక్కడనే స్పాట్లో ఆడ పట్టుకొని వచ్చి స్టేషన్లో కూర్చొని పంచనామా చేస్తే గ్యాప్ వస్తుంది, అవన్నీ బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ వస్తాయి కోర్టుకు. పోలీసుల ముందు ఇచ్చిన కన్విక్షన్ రిపోర్ట్ వాల్యుబుల్ కాదు కదా. ఏ స్టేట్మెంట్ మేడ్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ నాట్ అట్ ఆల్ అడ్మిసిబుల్ అనేది సెక్షన్ 25 ఎవిడెన్స్ అని చెప్తాయి. ఏ స్టేట్మెంట్ లీడ్స్ టు రికవరీస్ అడ్మిసిబుల్ 27 చెప్తుంది. అందుకొరకు పోలీసుల ముందు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కొరాబరేటివ్ తప్ప ప్రైమరీ ఎవిడెన్స్ కాదు. సో దట్ కోర్టు బిలీవ్ చేయాలంటే పంచెస్ ఎవిడెన్స్ బిలీవ్ చేస్తారు న్యూట్రల్ పర్సన్స్. దీంట్లో పంచులు ఎవరు పెట్టాలంటే గజిస్టెడ్ ఆఫీసర్స్ పెట్టాలి. ఆ టైం అంతవరకు వెళ్లే ముందు స్టార్టింగ్ లో ఎందుకు ఇంత హడావుడి చేశారు? ఇది మీడియా చార్మిని, పూరి జగన్నాథ్, చార్మిని అందరూ పిలిపించడం, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ తీసుకున్నామని, గోల్డ్ తీసుకున్నామంటూ, వెంట్రుకలు తీసుకున్నామంటూ తీసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళ కన్విక్షన్ వస్తుంది అంటే ఇది రాదు. అది 1 year పనిష్మెంట్, కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్ సెక్షన్ 27 ప్రకారం ఎన్డీపీఎస్ యాక్ట్ 1 year 20,000 జుర్మానా. అది లీనియంట్ వ్యూ ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే మరి మీడియా ఫోబియా ఉండి మీడియా మ్యానీ ఉన్నప్పుడు ఫోకస్ గురించి ఎక్స్పోజర్ గురించి చేస్తుంటారు. అది అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్ షుడ్ బి డన్ సీక్రెట్ వేలో ఉండాలి. ఓపెన్గా మీడియాలో వచ్చిన తర్వాత ఎవిడెన్స్ ఇది అవుతుంది, ఐడెంటిఫికేషన్ పార్టీలో ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఐడెంటిఫికేషన్ పార్టీ చేయాలి, పలానా పలానా చూసిందని చెప్పాలి కదా. కోర్టులో పెట్టి చేస్తారు, సమ్ పోలీస్ స్టేషన్లో కూడా చేసేది, ఇది వ్యాలిడిటీ ఉండదు, శాంటిటీ ఉండదు. ఐడెంటిఫికేషన్ పార్టీలో కూడా ఈ వీళ్ళు పెడతారు, డిఫెన్స్ అడ్వకేట్లు ఏం చేస్తారంటే సార్ ఆల్రెడీ మీడియాలో వచ్చినాక మళ్ళీ ఐడెంటిఫికేషన్ పార్టీ అయింది, చూసినా చెప్తారు అని చెప్పడం కాదు. కోర్టు బిలీవ్, కోర్టు మే బిలీవ్, షెల్ బిలీవ్, కన్క్లూజివ్ ప్రూఫ్ అనే దాంట్లో ఉంటాయి. అందుకొరకు కోర్టు బిలీవ్ చేస్తుంది. కోర్టు ఏంది న్యాయం. సర్వశ్రెడ్డి గారు చెప్తున్నట్లుగా రామకృష్ణ గారు ఇదంతా మీడియా హడావుడి, మీడియాలో ఉన్న హైప్ చూసుకొని ఆఫీసర్లు కూడా ఏదైనా చేస్తుంటారు అంటారు, మీరేమంటారు? Exactly, I agree with him. The court requires the evidence on record. Exactly. Not basing on the press reports, media reports and all these things. That's a different angle. The court requires what is the evidence, what is the allegation, how best the prosecution is proved on record. నేను ఇందా మీకు చెప్పినట్టు ఫ్యాక్ట్ లా రెండు ఉండాలి, ఉంటేనే వస్తుంది. ఈ బయట వచ్చేవి ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే, అంటే ఇదంతా హడావుడి, మీడియాలో ఉన్న హడావుడి చూసి ఆఫీసర్లు ఈ విధంగా చేస్తే రేపు సమాజంలో ఎటువంటి మెసేజ్ పోతుందండి? అంటే కేవలం చిన్న వాళ్ళకి మాత్రమే శిక్ష పడతాయి, పెద్ద వాళ్ళకి శిక్ష పడదు అనేది ఒక మెసేజ్ పోతుంది కదా. దట్స్ నాట్ కరెక్ట్ అండి, దట్స్ నాట్ కరెక్ట్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఎవిడెన్స్ ఉండి రికార్డ్ అంతా ఉంటే అది చిన్నవాడైనా పెద్దవాడైనా ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. ఎంతోమంది పెద్దవాళ్ళు కూడా మనం అనుకునే కేటగిరీలో వాళ్ళు కూడా కన్విక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎవిడెన్స్ లేకపోతే చిన్నవాడైనా ఎక్విట్ లేకపోతుంది. ప్రెస్ మీడియా కానీ సినిమా వాళ్ళు కాబట్టి కేసుల నుంచి బయటపడ్డారు అనేది ఒక అపవాదం కదా. ఎన్నో అభిప్రాయాలు రావచ్చు, దట్స్ నాట్ కరెక్ట్. లుక్ ఇంటూ ఓన్లీ రికార్డ్ ఆఫ్ ఎవిడెన్స్. సార్ మీరేం చెప్తారు? ఇప్పుడు మామూలు వాడు అనుకోండి, మీరే పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఆయన ఎత్తుకొచ్చి మీరు 2 టన్ను ఏదో రకంగా ఆ కేసులో ఒప్పిస్తారు. కానీ సినిమా వాళ్ళు కాబట్టి మీరు మీ పోలీస్ స్టేషన్ పిలిపించుకొని వాళ్ళు మాట్లాడించి వాళ్ళు మర్యాదగా సెక్యూరిటీ ఇచ్చి కింద వరకు పంపిస్తారు. అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మా సామాన్యుడు తప్పు చేస్తే ఇంటికి వచ్చి తలుపు కొట్టి తీసుకెళ్తారు. అదే డబ్బుకులాడికి సెలబ్రిటీస్కి అయితే మీరు మీ పోలీస్ స్టేషన్ పిలిపించుకొని ఆయనకు అనుకున్న టైంలో వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. ఎంత చేసినా ఫైనల్గా వచ్చేసరికి ఆయనకి క్లీన్ చిట్ పంపిస్తున్నారు అన్నది జనాలకు మెసేజ్ పోతుంది. దీన్ని మీరేమంటారు? అది నేను ఒప్పుకుందాను. డోర్ కొట్టి తోలుకు వస్తేనే కాదు కదా, 41 CRPS ఉంటుంది, 91 CRPS ఉంటుంది డాక్యుమెంట్ ఎవిడెన్స్ గురించి. దానిపై నోటీస్ సర్వీస్ పలానా డేట్ ఎగ్జామ్ చేస్తారు. ఎగ్జామ్ చేసినప్పుడు పంచెస్ ముందర ఎగ్జామ్ చేస్తారు. అప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ తీస్తారు మా వాళ్ళు, నెయిల్స్ అని ఎయిర్ అని ఇవన్నీ తీసుకొని. సార్ చెప్తున్నట్టుగా ఇప్పుడు 6 నెలలు తీసుకుని ముందు తర్వాత 6 నెలల తర్వాత ఏముంటది, గోరలు ఏముంటది, జుత్తులు ఏముంటది, అది మా సార్ చెప్పింది. నేను ఐ టు అగ్రీ విత్ సార్ ఒపీనియన్. ఇక అది ప్రొసీజర్ ఫాలో అవ్వాలనే కాన్సెప్ట్ తప్ప ఒపీనియన్ డి నాట్ ఫైండ్ ఎనీ ఒపీనియన్ అని పంపుతారు FSL ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలు. అందుకొరకు కేసు అక్కడ దాంట్లో కొట్టేలేదు. ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి. సీజర్ చేసినాక ఇమ్మీడియట్ పంపాలి. తర్వాత 180 days లోపల ఛార్జ్ షీట్ వేయాలి.
180 days లోపల ఎవరేరు. కాకపోతే ఒక ప్రొవిజన్ ఉంది స్పెషల్ కోర్టులో. ఏముంది, ఆ పీపీ గారు ఫైల్ చేసి రీజనబుల్ గ్రౌండ్స్ మేము అనేబుల్ టు ఫైల్ ది ఛార్జ్ షీట్ అని చెప్తే ఇఫ్ కోర్ట్ యాక్సెప్ట్ చేస్తేనే 1 year మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. అంటే ఇవన్నీ తెలిసి చేశారా, తెలియకుండా చేశారంటారు ఇప్పుడున్న డిపార్ట్మెంట్ తెలియదని కాదు, తెలుసు. లా ఇస్ దేర్. ఇప్పుడు తెలియదంటే పీపుల్ విల్ నాట్ బిలీవ్ కదా. లా ఎన్ఫోర్స్కి ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా. ఇప్పుడు పీపీఎల్ కన్సల్టెన్సీ ఉంటుంది, ఎఫ్ఎస్ఎల్ కన్సల్టెన్సీ ఉంటుంది, రకరకాలటువంటివి ఉంటాయి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో ఐ విట్నెస్ ఉండరు. ఒకవేళ ఉన్నా చెప్పరు, రారు. అప్పుడు ఏదో స్టేట్మెంట్ చేసి కోర్టులో ఫైల్ చేయాలని చెప్పి ఛార్జ్ షీట్ రాసి పడేస్తే అది స్క్రూట్నీకి వెళ్ళాలి. ఫస్ట్ లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, లేకుండా ఛార్జ్ షీట్ ఇస్తే వేస్ట్ పోతుంది. ఇప్పుడు కేసులో లీగల్ ఒపీనియన్ లేకుండా ఛార్జ్ షీట్ వేస్తారు. అదే మే ప్రెజ్యూమ్ ఉంటే ఉండొచ్చు అనేది, తీసుకుండొచ్చు లేకపోతే లేకుండొచ్చు. ఇప్పుడు కోర్ట్ ఫైండింగ్స్ ఏమిస్తుంది, ఎవిడెన్స్ కొరాబరేషన్ లేదు, లింకింగ్ ఎవిడెన్స్, సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ ఉంటుంది. సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ ఎప్పుడు లింకింగ్ ఉండాలి, ఒకదానికి చైన్ లింక్ లాగా. ఐ విట్నెస్ డైరెక్ట్ చూసి చెప్తాడు, సర్కమస్టెన్సెస్ విన్నది చెప్తాడు. విన్నట్టు ఎక్కడైనా అంటే పొలాన్ని పుల్లవుతున్నా ఎల్లవుతున్నా అని చెప్తారు. సో సర్కమస్టెన్సెస్ లింకింగ్ కూడా కన్విక్షన్ అయ్యే కేసులు ఎన్నో ఉన్నాయి. సార్ ఈ కేసులో ఇందాక సార్ చెప్తున్నట్టుగా బర్డెన్ ఎవరిది ఉంది, ఎక్యూజ్డ్ పార్టీ ఉంటుంది, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, రైట్? మరి ఎక్యూజ్డ్ పార్టీ బర్డెన్ మనం ఫ్రీగా చేసినట్లా, వాడికి బర్డెన్ లేకుండా చేసినట్లే కదా. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వాళ్ళ మీద ఉంటుంది, కానీ ఏబుల్ టు ప్రూవ్ మేము ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకుంటే అది యాక్యురేట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు లైక్ వైజ్ ఇది ఫైఫిషియల్ రిపోర్టు, గోల్డ్ వెంట్రుకలు ఏం లేదని ఇస్తున్నారు. ఏం లేదు ఇస్తే మరి ఏం చేస్తారు, మేజిస్ట్రేట్ ఏం చేస్తాడు, అది ఎవరు బెనిఫిట్కి వస్తుంది అక్యూజ్ పర్సన్. అంటే మనము సైంటిఫిక్ పంపించిన ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. మీరు సార్ చెప్పినట్లు 6 months తర్వాత ఏముంటుంది, ఎప్పుడు వెళ్ళిపోతుంది. ఈ పాయిజన్స్ అన్ని కూడా 2-3 months ఇమీడియట్లీ ఇన్స్టాంటేస్ ఉండాలి. కరెక్టే సార్. ఇప్పుడు ప్రొసీజర్ లో భాగంగానే మీరు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పంపిస్తుంటారు, కానీ అసలు యాక్చువల్గా ఎవరికి సప్లై చేశారు, సప్లై చేసిన తర్వాత కన్జ్యూమర్ ఎవరు, వెండరర్ ఎవరు, ఇవన్నీ కూడా తెలుస్తాయి కదా. తెలిసినప్పుడు అసలు అక్కడ నుంచే కన్వర్షన్ తీసుకొచ్చి 164 స్టేట్మెంట్ ప్రకారం రికార్డ్ చేసుకుంటే ప్రాపర్గా వెళ్ళొచ్చు. ఎక్కడ వెళ్తుంది, మూలాలకు వెళ్తానికి మూలాలు ఆఫ్రికాలు ఉంటాయి. అవును, మెక్సికో ఆఫ్రికా కాకుండా వాడికి సంబంధించిన పాయింట్ తీసుకొచ్చాడు. పెద్ద ఎకనామిక్ క్రైమ్ చేసిన వాళ్ళంతా పోయి లండన్ లో షెల్టర్ తీసుకుంటారు. లండన్ లో ఏం చెప్తుంది, ఈ సిటిజన్ అయ్యి ఇక్కడ షెల్టర్ తీసుకుంటే మేము పంపడానికి వీలేదని చెప్తుంది. అండర్స్టాండింగ్స్ ఉన్న కాంట్రాక్ట్ మీరంట్లో అక్కడ వరకు కాకుండా ఇక్కడ హైదరాబాద్ లో ఒకటి పట్టుకున్నారు, పలానా వ్యక్తిని సప్లై చేశానని చెప్పాడు, ఆ వ్యక్తి ఇంకో వ్యక్తిని చెప్పాడు. ఆ లింక్ ఆ చైన్ ఎంత బిజినెస్ వరకు వచ్చి ఆగుతుందండి. కమర్షియల్ బిజినెస్ క్వాంటిటీ ఆఫ్ కమర్షియల్ కింద వస్తుంది. తర్వాత రియల్ చూస్తే లింక్స్ మూలాలకు వెళ్ళాలంటే మూలాలు దొరకవు. తర్వాత విట్నెసెస్ కూడా డెలిబరేట్ గా హాస్టల్ అవుతుంది, క్రిమినల్ లీగల్స్ ఇన్వాల్వ్ అవుతుంది డ్రగ్స్ లో హాస్టల్ అవుతారు. కానీ మరి మీ వాళ్ళందరూ చెప్తారు కదా, ఫలానా ఏ వ్యక్తి దొరికాడు ఇంత కంచెంతో, వాడి దగ్గర వచ్చిన సెల్ ఫోన్ రికార్డు ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎవరితో మాట్లాడారు, వాట్సాప్ కాల్ అన్ని ఎందుకు మరి ఇంకా అవి అడ్మిసిబిలిటీ కావండి. సెల్ ఫోన్ మాట్లాడినంత మాత్రం తీసుకొచ్చి పెడతా వాయిస్ అంటే అది ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం నాట్ అడ్మిసిబుల్. అందుగురించి సార్ ఇప్పుడు సార్ చెప్తున్నట్లుగా సెల్ ఫోన్ లో మాట్లాడిన రికార్డులు కానీ లేదా కాల్ లిస్ట్ లో దొరికితే ఫలానా వ్యక్తి మనం పిలిపించడం అనేది కరెక్ట్ అంటారు కాదంటారు? ఇన్వెస్టిగేషన్ లో పిలిపించడం అనేది కరెక్ట్ అండి. ఇట్స్ ఓన్లీ ఏ క్లూ. ది కాల్ డేటా ప్రూవ్స్ ఏ కాన్వర్సేషన్ బిట్వీన్ 2 phone numbers. అంతేగాని వాళ్ళే మాట్లాడారని అన్లెస్ ఇట్ ఈస్ రికార్డెడ్ యూ కెనాట్ సే. అంటే వాళ్ళు మాట్లాడుకుంది ఈ టాపిక్ మీద మాత్రం ప్రూవ్ చేయలేం. రికార్డింగ్ అని ఉంటే దాన్ని తీసుకురావచ్చండి, సాక్ష్యంగా పెట్టొచ్చు, ప్రొవైడెడ్ ఆ కాల్ డేటా లొకేషన్ ఇవన్నీ ప్రూవ్ చేయాలి. మనం మోస్ట్లీ వాయిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ వ్యక్తే ఫోన్ చేశాడా లేదని బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎలా వెళ్ళిపోద్ది అంటే ఇవన్నీ పక్కాగా ప్రూవ్ చేయకపోతే బెనిఫిట్ పోతుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అమ్మాయి సుప్రీంకోర్టు సుకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఐ థింక్ సుప్రీంకోర్టు చెప్పింది 2014లో ఛార్జ్ షీట్ అన్ని వేసేసారు. అంతా జరిగిన తర్వాత డిఫెన్స్ వాళ్ళు ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తాలూకా కాల్ డేటా తీశారు. తీస్తే ఆ పర్టికులర్ టైంలో ఈజ్ నాట్ ప్రెజెంట్ దేర్, ఈజ్ సమ్వేర్. సో దట్ బెనిఫిట్ హాస్ గివెన్ టు ది ఎక్విటల్ అయిపోయింది ఆ కేసు. సో కాల్ డేటా ఆఫ్ ది ఐవై ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ నవ్ డేస్. ది డిఫెన్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ దట్. Whereas he is saying that he is a particular place, he detected, searched, seized, మొత్తం కేసు అంతా ఆయన చేశానంటే ఆయన కాల్ డేటా ఇంకో దగ్గర ఉంది. సో దట్ వీ హ్యావ్ గివెన్ ఎ సజెషన్, బీ కేర్ఫుల్ ఆఫ్ దట్ ఆల్సో. సుప్రీం కోర్టులో ఇందులో ముఖ్యం 3 సార్లు డిఎస్పీ గారు అగ్రీ అవుతారు అనుకుంటాను. ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో ఇన్వెస్టిగేషన్ సెక్షన్ 42 అండ్ సెక్షన్ 50 నోటీస్ అండ్ ప్రొసీజర్. సార్ ఇందా నేను చెప్పినట్టు సెర్చ్, సీజరు, శాంప్లింగ్ ఇదంతా పక్కాగా జరగాలి. డిస్క్రిప్టివ్గా మహజర్నామా రాయాలి.
అందులో ఎక్కడ డీవియేట్ అయినా పోతుంది అది. సెకండ్ పార్ట్ చార్జ్ షీట్ ఉందా మీరు అన్నట్టు, చార్జ్ షీట్లో మోస్ట్ ఆఫ్ ది చార్జ్ షీట్స్ వాళ్ళే వేసేస్తున్నారు, కారణాలు చాలా ఉన్నాయి. బట్ లీగల్ స్క్రూటినీ జరగాలండి, ఇది అప్పుడే పక్కాగా ఉంటుంది ఆ చార్జ్ షీట్. చార్జ్ షీట్లో లీగల్ స్క్రూటినీ లేకుండా వేస్తే కోర్టు నెంబర్ ఇవ్వడానికి ఇచ్చేస్తుంది, తర్వాత ట్రయల్కి వచ్చేటప్పుడు వీ కెనాట్ ఏబుల్ టు రెక్టిఫై దోస్ మిస్టేక్స్. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ప్రాసిక్యూషన్ ఇందాక నేను చెప్పినట్టు ఏ డిఫరెంట్ ప్రొసీజర్ ఈస్ దేర్ ఇన్ ది NDPS యాక్ట్. Prosecutor should show that burden of proof is on the accused. So for that, PP has to prepare for that. Simply CRPC ప్రకారం చేసుకొని వెళ్తే కాదండి. సో అందులో presumptions ఉన్నాయి. Unless he proved that he is not, guilty, is innocent, it is deemed that he is a culprit. ఇది ప్రొజెక్ట్ చేయాలి కోర్టు దగ్గర. అలాగే డాక్యుమెంట్స్ కూడా presumptions ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ సిగ్నేచర్స్ అని వాడు ప్రూవ్ చేసుకోవాలి ఇది కరెక్ట్ కాదు అంటేనే అది వ్యాలిడిటీ, లేకపోతే ఇట్ ఈస్ ప్రెజ్యూమ్డ్ దట్ ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ డాక్యుమెంట్. సో ఈ సెక్షన్ 54 and 66 ఐ థింక్ ఈ రెండు కూడా ఫాలో అవ్వాలి. ఎప్పుడు ప్రాసిక్యూటర్ ఇన్వెస్టిగేషన్ సెక్షన్ 42 and 50, ఫర్ ప్రాసిక్యూటర్ సెక్షన్ 54 and 66 ఈ రెండు దృష్టిలో పెట్టుకొని కండక్ట్ చేయాలి. మూడోది ఎడ్యుకేషన్, కోర్టు వారు అప్రిసియేషన్ ఆఫ్ ఎవిడెన్స్. ఇందాక మీరు అన్నారు మూలాల గురించి ఒక ప్రశ్న వేశారు DSP గారికి. ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఆ కేసు వరకు ఆయన పట్టుకొని ఆయన చార్జ్ చేస్తాం, బాగానే ఉంది. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది పాయింట్, ఆరిజిన్ పాయింట్ అని అంటే NCB వాళ్ళది అదే కదండి, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో తాలూకా మెయిన్ ఆబ్జెక్ట్ ఇస్ దట్ వన్. సో దీనికి ఈ NDPS యాక్ట్ కాకుండా పిట్ NDPS యాక్ట్ 1988 ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ NDPS కేసెస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ PD యాక్ట్. So those who are engaged in trading of this business, and from cultivation, manufacturing, production, transport, sale, purchase, using, consumption, even export, import, all these things come under the illicit traffic. So illicit traffic కింద వాడిని ఫిక్స్ అప్ చేస్తే వాడి మీద డిటెన్షన్ ఆర్డర్ ఇవ్వచ్చు. ఈ డిటెన్షన్ ఆర్డర్ ఎవరు ఇవ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్ అయితే నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ, స్టేట్ గవర్నమెంట్ అయితే నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సెక్రటరీ. They have to give an order and the grounds, just like PD Act, grounds అన్ని ప్రిపేర్ చేసి ఆ పర్సన్ డిటెన్యూకి సర్వ్ చేసి 5 to 15 days లోపు వాడికి సర్వ్ చేయాలి. తర్వాత the report is to be sent to the central government about this detention. Then it will go to the advisory board. Advisory board will decide whether to confirm that order, whether it is justified, reasons are proper, then it will be confirmed. Otherwise, you can revoke that order and release the person. This is a act which we can prevent the activities of the narcotic drugs transportation, illicit traffic. దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే చాలా వరకు కంట్రోల్ చేయొచ్చునండి. ఏమంటారు సార్? సహజంగా ఒప్పుకుంటాను. ఇప్పుడు అడ్వైజర్ బోర్డుకి ఎప్పుడు పోతుంది? లాస్ట్ స్టేజ్లో వెళ్తుంది, డిటెన్షన్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది. మళ్ళీ వాళ్ళు అడ్వైజ్ చేసేటప్పుడు వాళ్ళకి సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉండాలి, తర్వాత ఈ లీగల్గా కరెక్ట్ ఉందని చూస్తారు. లేకపోతే PD యాక్ట్ చాలా ఈజీ, కొలెక్వల్ లాంగ్వేజ్లో మనకి ఇంటిమేట్ చేయాలి, ఆయన ఒప్పుకోవాలి, రీజనబుల్ ఆపర్చునిటీ ఇవ్వాలి, రకరకాల లెక్కలు దాంట్లో. సో దట్ అంత దూరం అవసరం లేదు దీంట్లో. ఈ మామూలు చేసే మిస్టేక్ ఏంటంటే పోలీస్, జనరల్గా ఎక్సైజ్ పోలీస్ కానీ మా పోలీస్ ఎవరైనా సరే, ఈ సెట్స్ పట్టుకున్నప్పుడు ఈ డ్రగ్ అయితే పట్టుకుంటారు, ఒక బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్ సీజ్ చేయకుండా బ్యాగ్లో ఉన్న మెటీరియల్ సీజ్ చేసి బ్యాగ్ని పక్కడేస్తారు. కెమెరా ఫోటో తీయాలి, అది ఫోటోగ్రాఫ్ తీయాలి, వీడియో తీయాలి. ఆ వీడియోలో బ్యాగ్ కనిపిస్తుంటుంది, డ్రగ్ ఒకటి సీజ్ చేసి కోట పోటీ చేస్తారు. బ్యాగ్ ఎక్కడ పోయిందంటే అప్పుడు చెప్పాలి, డిఫెన్స్ అన్ని పట్టుకుంటాం. సార్ ఇది కూడా అబ్సల్యూట్లీ రైట్. కంటైనర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రోడక్ట్ మీకు గాంజా దొరికింది ప్యాకెట్ లో అన్ని తీసుకున్నారు, అది ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు? దే ఆర్ కీపింగ్ ఇన్ గన్నీ బ్యాగ్స్ ఆర్ సమ్ అదర్ బ్యాగ్స్. ఆ బ్యాగేజ్ ఉండాలి, వెహికల్ అయితే వెహికల్ ఉండాలి, అవన్నీ కనెక్టింగ్ చైన్. చైన్ ఎక్కడ లింక్ తగ్గితే తగ్గితే ఎనీ అమౌంట్ ఆఫ్ డౌట్ విల్ గో టు ది బెనిఫిట్. ఇంకొక మిస్టేక్ ఏం చేస్తాడు, చాలా కేసుల్లో సుమోటో కేసు కడతారు. అన్రిలయబుల్ ఇన్ఫర్మేషన్ రాష్ట్ర స్పాట్ అండ్ కార్డ్ ది పర్సన్స్ రెడ్ హ్యాండెడ్లీ సీజ్ డిస్పోజ్ అని రాస్తారు, రాసి సుమోటో కేసు కడతారు. లేదంటే ఇక్కడ పంచనామా చేసి రాసిన తర్వాత ఈ పంచనామా స్టేషన్లో వేసేసి ఎఫ్ఐఆర్ చేస్తారు. అదొక మెథడ్. సుమోటో కేసు కట్టడం మూలంగా ఆయనే సుమోటో కేసు కట్టి ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అంటే పిటిషనర్ అండ్ ఇన్వెస్టిగేషన్ వన్ అండ్ ది సేమ్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు మెగా సింగ్ కేసులో కానీ మోహన్ లాల్ కేసులో కానీ అడ్డంగా కొట్టేసినాయి. అంటే బయాసిడ్ ఇన్వెస్టిగేషన్ ఒక ప్రిజంప్షన్తో కొట్టేసింది.
సో అటువంటి కూడా కేర్ తీసుకోవాలి మనం. సుమోటో కేసు కాకుండా మీరు చెప్పారు SHOకి ఇచ్చింది చేస్తారు, అప్పుడైనా ఇన్వెస్టిగేషన్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ డిఎస్పీ. ఇక్కడ మన స్టేట్లో అది జనరల్ ఇన్స్పెక్టర్ చేస్తుంటారు. అది కేరళ కేసులో పోయినాయి, నార్కోటిక్ కేసు కేరళ కేసులో SHO ఇన్స్పెక్టర్ ఉండి లేకుంటే SI ఉంటే, ఎవరు లేకుంటే ASI ఉండి వాళ్ళు చేస్తే అన్ని కొట్టేసిందట. అట్లా జరుగుతాయి. అంటే ఇన్నోసెన్స్ ఆఫ్ లా అనుకోవాలన్నా, మరి నెగ్లిజెన్స్ అనుకోవాలన్నా, అవేర్నెస్ లేదనుకోవాలన్నా, అది కన్సర్న్ ఆఫీసర్స్ హ్యాస్ టు రివీల్ ఇట్. సరే, ఇకపై ఇలాంటి కన్వర్షన్ రాకుండా ఉండాలంటే, కన్వర్షన్ రావాలంటే, ఎక్విల్ కాకుండా ఉండాలంటే ఏ విధంగా చేయాలి? ఎక్కడ రాకుండా ఫస్ట్ విట్నెసెస్ నువ్వు సర్కమస్టెన్సెస్ గట్టిగా పెట్టుకోవాలి. తర్వాత ఫోరెన్సిక్ మెడిసిన్స్ మన ఎవిడెన్స్ గట్టిగా ఉండాలి. అది కనెక్టివిటీ ఉంటేనే చూసుకోవాలి. ఈ బ్రేక్ ఆఫ్ చైన్ ఉంటే మాత్రం పోతుంది సర్కమస్టెన్సెస్లో. తర్వాత ఈ ప్రొసీజర్ అనేది ఇన్వేరియబుల్ అడాప్ట్ చేయాలి 42 క్లాస్ కింద. అవన్నీ సీజర్ కానీ అరెస్ట్ కానీ ఏమని. తర్వాత దీంట్లో 2 నాకు చెప్పి 37 and 27 ఉన్నాయి. 37 బల్క్ వీళ్ళు కమర్షియల్ కానీ లేకపోతే ప్రొడక్టివిటీ కానీ ఇవన్నీ మేజర్. 10 years నుండి 20 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. 1 lakh to 2 lakhs. సో అమెండ్మెంట్ యాక్ట్లో సెకండ్ రిపీటెడ్ అఫెన్స్ కింద 15 years to 30 years ఉంటుంది. ఈ బాగానే ఉన్నాయి. కానీ కన్జంప్షన్ కాడ వచ్చే ఫోకస్ పబ్లిసిటీ ఇదంతా కన్జంప్షన్ కింద ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పే టాలీవుడ్లోకి వెళ్ళి నటులు పట్టుకొచ్చే ఇది కన్జంప్షనే డేంజర్. కన్జంప్షన్ మార్కెట్ లేకపోతే ప్రొడక్షన్ ఉండదు. దీన్ని కూడా సేమ్ ఈక్వల్ పెడితే ఎవరు తాగరు తినడు, ఎవరు తాగరు తినరు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ కనుక ప్రొడక్షన్ వస్తుంది, అది అట్లా. ఈ అడల్టరేటెడ్ డ్రగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు పల్లెటూరులో పాటు బెల్ట్ షాపులు ఉన్నాయి, చీప్ లిక్కర్ వేస్తారు. అది ఏం చేస్తారో ఏం వేస్తారో తాగినాక ఒక 4-5 years చనిపోతాడు. మళ్ళీ అలాంటివి కూడా ఇదే నార్కోటిక్సే కాకుండా అది కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయాలి, అడల్టరేషన్ ఆఫ్ డ్రగ్స్. తర్వాత కొన్ని స్పెషల్ చెప్పండి సార్. ఫైనల్ గా మీరు ఇందాక మరి చెప్తున్నట్టుగా మళ్ళీ ఒకసారి మరి రిపీట్ అడుగుతున్నా, ఇకపై ఇటువంటి కేసుల్లో కన్వర్షన్ రావాలి, కరెక్ట్ గా శిక్ష పడాలి, తర్వాత తీసుకున్న వాడు కూడా భయం క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎస్ సార్, ఇందాక మనం చెప్పినట్టు లా ఫ్యాక్ట్ ఈ రెండు ప్రూవ్ అవ్వాలి కోర్టులోని. వాట్ ఈజ్ లా ఈజ్ నథింగ్ బట్ అన్ ఇన్వెస్టిగేషన్ అకార్డింగ్ టు ది లా. సార్ చెప్పినట్టు సెక్షన్ 42, 50, 52A ఇవన్నీ ప్రొసీజర్స్ డిస్క్రిప్టివ్గా మహాజర్నామాలో రాయాలి, ఫాలో అవ్వాలి. ఎక్కడ ఏది మిస్టేక్ అయినా బెనిఫిట్ విల్ గో టు అక్యూజ్. సో దిస్ ఇస్ ది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లైన్లో పక్కాగా పెట్టుకోవాలని. స్క్రూట్నీ అవ్వాలి, లీగల్ స్క్రూట్నీ అయిన తర్వాత కోర్టులో ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయాలి. దిస్ ఈజ్ వన్ పార్ట్. During trial, the concerned public prosecutor has to remember the presumptions where the burden of proof is shifting to the accused. Presumption of documents, presumption of his innocency, ఇవన్నీ వాడు ప్రూవ్ చేసుకోవాలంటే ఈయన కూడా ఆ లెవెల్లో కోర్టు దృష్టిని తీసుకువెళ్ళాలి. లేకపోతే జనరల్గా నేను అబ్జర్వ్ చేస్తుందంటే CRPC ప్రొసీజర్లో వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయగానే వెంటనే కొట్టేస్తున్నాం. కానీ ప్రాసిక్యూటర్ ఏం ప్రూవ్ చేయాలంటే, సార్ దిస్ ఈజ్ అవర్ అలిగేషన్, దిస్ ఈజ్ అవర్ ఎవిడెన్స్, this is proving prima facie. If it is rebut, you want to rebut it by the accused, he has to give that evidence to rebut the prosecution evidence. ఇది ప్రాసిక్యూటర్ చేయాల్సిన పని. ఇదంతా పక్కాగా చేసి, ఇందా నేను చెప్పినట్టు కొన్ని కేసెస్లో అట్లీస్ట్ సార్ చెప్పింది కూడా కరెక్ట్, అడ్వైజరీ బోర్డు కూర్చోవడం అవన్నీ డిసైడ్ చేయడం, ఇట్స్ ఎ వెరీ లెంతీ ప్రాసెస్ అండ్ టైం టేకింగ్. ఇన్ఫ్యాక్ట్ PD Actలో కూడా అదే జరుగుతుంది మాకు. PD Actలో why you are not able to control the bootleggers and these drug peddlers and rowdy shitters because of procedural things. సో ఇవన్నీ ఎఫెక్టివ్గా కలెక్టివ్గా పనిచేస్తే డెఫినెట్గా కంట్రోల్ చేయొచ్చండి. కంట్రోల్ చేసిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు 75% ఆఫ్ ది యూత్ ఇన్ పంజాబ్ స్టేట్ ఆర్ అడిక్టెడ్ టు దిస్ NDPS. 65% ఆఫ్ ది ఫ్యామిలీస్ ఆర్ అడిక్టెడ్ ఇన్ ఇండియా. So it is totally, entire society is more than heinous crime of any other offenses. So we must have a very effective investigation as well as effective prosecution to draw the attention of the court to go for a conviction. Unless conviction rate is improved, you cannot control this also. One conviction leads to so many controlling of these offenses. Right. So this is my opinion, sir. Right. ఏంటంటే ఇప్పుడు ట్రయల్ ట్రాకింగ్ మెథడ్స్ ఉండాలి, అది లేవు. ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్ వచ్చి చేస్తాడు, ఒక DSP వచ్చి చేసేటాడు, 3 years తర్వాత షిఫ్ట్ అవుతాడు. వచ్చి ఆయనకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఉంటే విట్నెస్ ప్రొడ్యూస్ చేస్తాడు, ప్రాపర్గా బ్రీఫింగ్ ఇస్తాడు, తర్వాత కన్విక్షన్ అయ్యేటట్టు చూస్తారు. వచ్చేందుకు ఎవరికో కానిస్టేబుల్కో ఎవరికో అప్పచెప్తే పోతారు, వస్తారు. అంతా దానివల్ల కూడా ఇదవుతుంది. ట్రయల్ ట్రాకింగ్ మెథడ్స్ ఉండాలి, కన్విక్షన్ తీసుకోవాలి, ఇంటెన్షన్ ఉండాలి, చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉండాలి, అందరి కోఆర్డినేషన్ ఉంటే, కోఆపరేషన్ ఉంటే
ఉంటే నడుస్తుంది. అంటే ఒక పోలీసు ప్రాసిక్యూషన్ కాదు, టోటల్ ప్రభుత్వం అంతా ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రభుత్వంలో ఒక అంటే కోర్టులు అన్ని కూడా కరెక్ట్ ప్రాపర్ స్పెషల్, ఎందుకంటే హీనియస్ అఫెన్సెస్ పనిష్మెంట్ కూడా సివియర్ ఉంది. 10-20 years అంటే మామూలు కాదు. మర్డర్ కేసు కానీ ఎక్కువ పనిష్మెంట్ ఇస్తారు ఇట్లా. దాన్ని ఎంత కేర్ తీసుకోవాలో మనం, దానికి ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలి. అరెస్ట్ చేస్తాడు, అరెస్ట్ చేసిన చార్జ్ షీట్ ఆయన ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాడు, వెళ్ళిపోతాడు. కొత్త కేసు గురించి తెలియదు, ఆయన చదివేసరికి కేసు అయిపోతుంది. దీనికి సపరేట్ టీమ్స్ ప్లస్ వాళ్ళకి కూడా ప్యాషన్ ఉండాలి, చెయ్యాలి, చిత్తశుద్ధి. వాడెవడో చేసాడు లెథార్జిక్తోనే పోతుంటాయి ఇవన్నీ. కోర్టులో పోయి సార్ అనేది కరెక్ట్ ప్రొడ్యూస్ చేసి కరెక్ట్ ఎవిడెన్స్ కరెక్ట్ ప్రొసీజర్ అడాప్ట్ చేసుకొని ఫాలో అయితే ఏ కేసు అక్విట్లుగా నాకు తెలిసినంత వరకు అయితే. సార్ ఇంకొక పాయింట్ ఉంది ఇందులోని, ఇది మస్ట్ రిమెంబర్ దట్ ఇట్ ఇస్ ఎ స్పెషల్ యాక్ట్ అండ్ ప్రొసీజర్ ఇస్ ఆల్సో స్పెషల్. సెకండ్ థింగ్, బెయిల్ అప్లికేషన్ లో మిగతావన్నీ వేరు, ఇందులో NDPS లో అన్లెస్ యూ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ టు అపోజ్ ది బెయిల్, ది కోర్ట్ కెనాట్ గ్రాంట్ ఎ బెయిల్. దిస్ ఇస్ స్పెషల్ ప్రొవిజన్ ఇస్ దేర్. So whenever a bail application is filed, the court is bound to give a notice to the PP and hear. So దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెరీ స్ట్రాంగ్లీ వెహిమెంట్లీ అపోజ్ చేయాలి, ఆ రీజన్స్ అన్ని చూపిస్తూ. ఇది కొంచెం కలెక్టివ్ గా అందరూ చేస్తే, సార్ చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ ప్రాసిక్యూషన్ కలెక్టివ్ గా చేసి ఎన్ఫోర్స్మెంట్ ఎఫెక్టివ్ ప్రాసిక్యూషన్ ఉంటే డెఫినెట్ గా కన్విక్షన్స్ వస్తాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఐఓకి ఒక ప్యాషన్ ఉండాలి. ఏదో వచ్చామో రాసామో పంపించామో అంటే కాదు, టార్గెట్ ఓరియంటెడ్. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు పోవడానికి ప్రధాన కారణం ఐఓ ఒకటే కాదు, టోటల్ వ్యవస్థలో కొన్ని భాగాలు అంటున్నారు లీగల్ ఒపీనియన్ గారు, ఆఫీసర్ గారు. కేసు అరెస్ట్ చేసాం, చార్జ్ షీట్ వేసిన కాకుండా ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసుకుని వెళ్తే టాలీవుడే కాదు ఎవరికైనా శిక్ష పడుతుందని చెప్తున్నారు. డ్రగ్స్ కేసులో కరెక్ట్ గా మనం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకపోతే రాబోయే కాలంలో చాలా పెద్ద డేంజర్ గా జోన్లోకి వెళ్తామని చెప్తున్నారు. ఒక కేసులో శిక్ష పడినా అది మెసేజ్ కరెక్ట్ పోతుంది, లేదు ఒక కేసులో శిక్ష పడకపోతే జనాలు వేరే మెసేజ్ పోయి ఎవరైనా తీసుకోవచ్చు అని ఒక మెసేజ్ పోతే చాలా 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 కష్టంగా ఉంటుంది. ఇకపై రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి డ్రగ్స్ కు అలవాటు పడే అవకాశం ఉంటుందంటూ రామకృష్ణ గారు సర్వేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. మాట్లాడినందుకు రామకృష్ణ గారికి థ్యాంక్ యూ సార్. సర్వేశ్వర గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సర్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ.